श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नित्योत्सवो भवत्येषां नित्यश्रीर्नित्यमङ्गलं येषां हृदि स्थो भगवान् मङ्गलायतनं हरिः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। श्यामल कोमल कृष्ण मुरारे 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 कृष्ण मुरारे कृष्ण मुरारे कृष्ण मुरारे कृष्ण मुरारे श्यामल कोमल कृष्ण मुरारे श्यामल कोमल कृष्ण मुरारे श्यामल कोमल कृष्ण मुरारे श्यामल कोमल कृष्ण मुरारे। वृंदावन विहारी लाल की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 11వ స్కందములో ముఖ్యమైనటువంటి ఉపాఖ్యానం నిమిచక్రవర్తితోటి నవయోగీశ్వరులు చేస్తున్నటువంటి ఉపదేశం, నవయోగుల ఉపాఖ్యానం అంటారు, లేక జాయంతేయ గీతం. దీంట్లో మనం 7 ప్రశ్నలు నిమిచక్రవర్తి అడగటం, 7 యోగీశ్వరులు దానికి సమాధానాలు చెప్పటం ముగించిన తర్వాత గడిచిన సత్సంగం చివరిలో 8వ ప్రశ్నను రాజు అడుగుతున్నాడు నిమిచక్రవర్తి. ఆ ప్రశ్న ఏమిటనేది అనికే మనము ప్రారంభించాం. మరలా ఇప్పుడు ఆ ప్రశ్నతోటి మనం ఈరోజు సత్సంగాన్ని ప్రారంభిస్తాం. రాజోవాచ భగవంతం హరిం ప్రాయో న భజంత్యాత్మవిత్తమాః తేషామశాంతకామానాం కానిష్ఠా విజితాత్మనాం. ఓ మహర్షి, మనుష్య జన్మ దొరికిన తర్వాత ఆ మనుష్యుడు భగవంతుడి మీద భక్తి చేయకుండా కేవలం అర్ధకామముల కోసమే, అర్ధకామములనే మనసులో పెట్టుకొని వాటిని సాధించుటకే జీవిస్తున్నటువంటి అలా భక్తిహీనులైనటువంటి ఆ మనుష్య శరీరంలో ఉన్న మనుషులకు ఏమి గతి కలుగుతుంది? వాళ్ళు ఏ అధోగతి పొందుతారు కదా. అటువంటి ఆ భక్తిహీనులను గురించి, అలా భక్తిహీనులుగా ఉంటున్నారు చాలామంది అని చెప్పి దానికి మీరు నాకు సమాధానం చెప్పండి అని అడిగాడు.
దానికి 8వ యోగీశ్వరుడు చమసుడు. చమస ఉవాచ. చమసుడు అంటే వైదిక ఉత్తముడు, వైదికోత్తముడు. వేదములయందు వేదముల విషయములను అభ్యసించుటయందు వాటిని అర్థం చేసుకొని చక్కగా వైదిక ఉత్తముడుగా ఉన్నటువంటి వాడి పేరు చమసుడు. ఆయన చెప్పటం మొదలు పెడుతున్నాడు ఇప్పుడు. ముఖబాహూరుపాదేభ్యః పురుషస్యాశ్రమైః సహ చత్వారో జగ్నిరే వర్ణాః గుణైర్విప్రాదయః పృథక్. మొదట ఎలా ప్రారంభిస్తున్నారంటే ఆయన సమాధానం, భగవంతుడి యొక్క పరమాత్ముడి యొక్క శరీరమే, ఆయన శరీరము నుండే, ఈ విరాట్ స్వరూపము నుండే 4 వర్ణములు 4 ఆశ్రమములు అనేటువంటివి వచ్చినాయి. అవి ప్రజలందరికీ మంచిని కలిగించుట కోసం 4 ఆశ్రమములు, 4 వర్ణధర్మములు, 4 పురుషార్థములు, అన్ని 4గా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఆ భగవంతుడి చేతనే ఇవ్వబడినాయి. దీనిని ఎలా చెప్తారంటే సహజంగా పురుష సూక్తము వేదములో అదే విషయాన్ని ఇక్కడ ఈయన కూడా వర్ణిస్తున్నారు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరూతదశ్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత. ఇలా ఆ భగవంతుడి యొక్క ముఖము నుంచి బ్రాహ్మణులు, భుజముల నుంచి క్షత్రియులు, తొడల భాగము నుంచి వైశ్యులు, పాదముల నుంచి శూద్రులు ఉద్భవించారు అని చెప్పి ఇక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. అది మాత్రమే కాదు, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనే 4 ఆశ్రమములు, వీటిని పురుషార్థాలు అంటారు. ఈ రోజులో వర్ణ ఆశ్రమము అంతగా మనము చూడటం చాలా కష్టం. ఈ వర్ణములన్నీ సరిగ్గా ఉన్నాయా అనేటువంటిది. కానీ కలియుగంలో ఈ వర్ణ సంక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ వర్ణంలో ఉన్నా కూడా వాళ్ళు ఆ గుణములతోటి ఉన్నారా అనేటువంటిది కూడా చెప్పడం కష్టం. కాబట్టి దానిని మనం అంతగా విచారించి తలబద్దలు కొట్టుకోవడం కంటే ఆశ్రమ ధర్మాన్ని మాత్రం పాటించవచ్చు. ఇది ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క వాళ్ళ స్వజీవితం యొక్క నిర్ణయం. సో చదువుకుండే సమయం బ్రహ్మచర్యం, ఆ తర్వాత పెళ్లి చేసుకొని గృహస్థుడుగా ఉంటూ, ఆ తర్వాత ఒక 50 ఏళ్ళు రాగానే వానప్రస్థమునకు తయారవ్వాలి. వానప్రస్థమునకంటే చెప్పాను ఇంతకుముందు కూడా, ఎక్కడికో అడవికి వెళ్ళటము కాదు, కొంచెముగా పట్టుదలను, అభిమానమును, మమకారమును, అహంకారములను వదిలేస్తూ భగవంతుడి యొక్క చింతన ధ్యానములతోటే సమయమును గడుపుతూ మనస్సుని జ్ఞాన విషయములు, శాస్త్ర విషయములను వినుటకు మాత్రమే ఉపయోగిస్తూ నిదానముగా ఆంతరిక సన్యాస స్థితికి మొదట వస్తే, వీలైతే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే బాహ్య సన్యాసం తీసుకుంటాం, లేకపోయినా పర్వాలేదు, ఆంతరంగికంగా సన్యాస భావముతోటి ఆ శరీరాన్ని వదిలేశామంటే అది జీవన్ముక్తి. ఈలోపు అంటే జ్ఞానం వచ్చి ఉండాలి. ఆంతరిక సన్యాసం అంటే ఎలా వస్తుంది తేలిగ్గా? విని శ్రవణము ద్వారా జ్ఞానమును పొంది వివేకము చేత నేను ఆత్మను, నేను బ్రహ్మమును, నాకు ఈ అనాత్మ విషయములు దేహ మనోబుద్ధులతోటి సంబంధం లేదు అనేటువంటి ఈ జ్ఞానము, ఈ విషయం నిశ్చయముగా తెలిసి ఉంటే ఆ మనుషుడికి జీవన్ముక్తి ఏర్పడుతుంది. ఇంకా మరల ఇంకొక శరీరానికి ప్రవేశించే అవకాశమే లేదు, కర్మలన్నీ నశించిపోతాయి. ఈ జ్ఞానము రావాలి. ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే, ఇలాంటి మనుష్య జన్మ దొరికి వర్ణ ఆశ్రమ పురుషార్థములు అనేవి చక్కగా మనకు ఇవ్వబడినాయి మన యొక్క శ్రేయస్సు కోసం. కానీ దానిట్లో ఈ వర్ణాశ్రమ ధర్మములను పాటించకుండా
పురుషార్థములలో అర్ధకామమును మాత్రమే స్వీకరిస్తూ ధర్మమును మోక్షమును వదిలిపెట్టేసి భగవంతుడి మీద భక్తి చేయకుండా నాస్తికులుగా ఉంటూ ఎక్కువ మంది, వీళ్ళందరూ వచ్చే జన్మలో మనుష్య శరీరం ఇప్పుడు దొరికింది కానీ సద్వినియోగం చేయలేసుకోలేదు కాబట్టి భ్రష్టులై పశుపక్షాది జన్మలను పొందుతారు. ఇది సత్యం. పశుపక్షాదుల జన్మలు మీకు తెలుసా అండి అని అడగకూడదు. శాస్త్రం చెప్తున్నది, మహాత్ములు చెప్తున్నారు కాబట్టి అలా మన ముందు చూస్తున్నాము కదా అనేక జంతువులను, పక్షులను, క్రిములు, కీటకములను. కాబట్టి మనుష్య జన్మలో భక్తి చెయ్యని వాడు వర్ణ ఆశ్రమ ధర్మములకు ముఖ్యత్వం ఇవ్వకుండా, గౌరవించకుండా, పాటించకుండా పురుషార్థములలో కేవలము అర్ధకామములు మాత్రమే ఉన్నవాడు మనుష్య జన్మని కోల్పోయి మరలా మనుష్య జన్మ దొరకడం చాలా కష్టం. ఓకే, జన్మానాం నరజన్మ మనుష్య జన్మ దుర్లభం, మానుషం జన్మ. కాబట్టి అలా చెప్పి ఈ భక్తి ఇప్పుడు చాలామందికి ఉండటం లేదు. ఉన్నా కూడా అది వచ్చి వ్యావహారిక భక్తిగానే ఉంటున్నది. కాబట్టి ఓ రాజా, సహజముగా ఆ కాలంలో ఈ నిమి చక్రవర్తికి ఈ నవయోగేశ్వరులు ఉపదేశం చేసే కాలం అంటే ఎప్పుడో అది. సహజముగా స్త్రీలకు వేదములు చదవటానికి కానీ, వేదముల అధ్యయనము, వేద యజ్ఞాలు వీటిల్లో ఉండదు. భర్తతోటి ఉంటూ భర్తకి సేవిస్తూ ఉంటే వాళ్ళకి చిత్తం శుద్ధి అయిపోయి వాళ్ళకు కూడా మోక్షమును జ్ఞానమును పొందే అవకాశం దొరుకుతుంది. సో సహజముగా స్త్రీలకు, శూద్రులకు ఉపనయనం లేదు కాబట్టి, వేద అధ్యయమునకు అర్హత లేదు కాబట్టి, వేద యజ్ఞ యాగములకు అర్హత లేదు కాబట్టి, వాళ్ళందరికీ అర్హత దేంట్లో ఉందంటే భగవంతుణ్ణి ఆరాధించటం అనేది ఉంది. చూసారా, వైదిక పరముగా అక్కర్లేదు, ఆగమ పరముగా. ఇక్కడ రెండు విషయాలండి. ఆగమ వైదిక ప్రతిష్ట, గుళ్ళల్లో కూడా ఈ దేవాలయాలను ఇది వైదిక ప్రతిష్ట లేక ఆగమ ప్రతిష్ట అంటారు. వైదికం, ఆగమం అంటే, వైదికం అంటే వేదములలో చెప్పిన మంత్రములను ఆ పద్ధతిలో ఆ విధముగా. కానీ కలియుగంలో ఆ వైదిక పద్ధతి, వైదిక ప్రతిష్టలతో కూడినటువంటి గుళ్ళు, గోపురాలు, ఆ యజ్ఞయాగాలు ఎక్కువగా ఉండవు. ఈ మామూలు పూజా పునస్కారములు, ₹2 చీటీ తీసుకొని అభిషేకాలు చేయించటాలు, కొన్ని శ్లోకాలు చెప్పడం, కొన్ని మంత్రాలు కూడా కలిపి చెప్తుంటారు. మిశ్రమముగా ఉంటుంది. కాబట్టి ఆగమము, వైదికము. ఈ ఆగమం అనేటువంటిది ఏమిటంటే తంత్రం అని కూడా అంటారు. ఇక్కడ వైదిక మంత్రాలే చెప్పాలనేటువంటి నియమం లేదు. కాబట్టి కొంచెం రూల్స్ రిలాక్స్ అవుతాయి. కాబట్టి ఏదో ఒక విధంగా ఈ ఆగమ పద్ధతిలో కూడా స్త్రీలకు ఈ కథలు వినటం, భక్తిని చేయటం, భజనలు, సంకీర్తనములు పాల్గొనటం, ఈ దీంట్లో అందరూ శూద్రులు కూడా పాల్గొనవచ్చు. భగవంతుని ఆరాధించడానికి శూద్రులు కూడా చేయొచ్చు. నమస్కారం చేయడానికి, బొమ్మను పెట్టుకోవడానికి, విగ్రహం ఆరాధన చేయటానికి. కాబట్టి ఓ రాజా, మీలాంటి రాజులు, రాజ్యమును పాలించేటువంటి మీరు ప్రజలకు ఇలా భక్తిని కలిగించడానికి ఏ మార్గాలు ఉన్నాయని చెప్పి వాటన్నిటిని మీరు ప్రోత్సహించి కొంచెం వాటిని అన్నిటిని ఉద్ధరింప చేయాలి అని కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు ఆ రోజుల్లోనే. అంటే అర్థమేమిటి? రాజకీయులు, నాయకులు, దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు ప్రజలలో భగవంతుడు, ఈశ్వరుని మీద భక్తి ఉందా, ఆ భక్తి సక్రమంగా ఉంటున్నదా, పెరుగుతున్నదా లేదా, లేక ప్రజలు నాస్తికులు అవుతున్నారా, అధర్మపరులు అవుతున్నారా అని చెప్పి గమనిస్తూ వాళ్ళకి మార్గదర్శనం చేయాలి. కానీ ఈ రోజుల్లో చెల్లుతుందండి ఈ మాట చెప్తే? ఇప్పుడు సెక్యులర్ కంట్రీ అంటున్నాము కదా, ద సో కాల్డ్ సెక్యులర్ అని చెప్తే అంటే ఏంటంటే మన భక్తి, మన యొక్క పూజ, మన యొక్క మతం, మన యొక్క సంప్రదాయం వచ్చి 2x2 ఇంట్లో ఒక చిన్న రూమ్లోనే, బయట ఎవ్వరికి తెలియకూడదు, ఎక్కడ చెప్పకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, ఏవి బయట కనిపించకూడదు నీ ఆచారాలు. అట్లా చెప్పి అలా ఉంటేనే యు ఆర్ ఏ సెక్యులర్, లేకపోతే యు ఆర్ నాన్ సెక్యులర్ అని చెప్పి ఈ సో కాల్డ్ సెక్యులరిజం అని చెప్పి
దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇది మన దేశానికి సంబంధించిన వార్తలు కావవి. మన దేశంలో సనాతన ధర్మం అంటే వైదిక ధర్మమే. ఆ వైదిక ధర్మమును అనుసరిస్తేనే ప్రజలకు శ్రేయస్సు కలుగుతుంది. ఇది లోకంలో ఎవరైనా అర్థం చేసుకొని వేరే వేరే ప్రపంచంలో ప్రజలు కూడా పాటిస్తే వాళ్లకు శ్రేయస్సు కలుగుతుంది. ఈ వైదిక ధర్మం అనేటువంటిది ఈ దేశమునకు మాత్రమే చెందినదని కాదు. ఇక్కడ పుట్టింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడ అభివృద్ధి అయింది, ఇక్కడ దాన్ని పోషించారు ఋషులు, మహర్షులు, మహాత్ములు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత ఏం చెప్తున్నారంటే, వీళ్ళల్లో 4 వర్ణముల వాళ్ళల్లో బ్రాహ్మణుడికి, క్షత్రియుడికి, వైశ్యుడికి వేద విహితమైన ఉపవీత కర్మ, ఉపనయన సంస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తొందరగా ఈ వేద అధ్యయనములు, ఈ జ్ఞాన యోగ్యత ఇవన్నీ కలగటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తొందరగా ముక్తిని పొందుతారు, శ్రీహరి పాదాలను పొందుతారు. కాబట్టి అలా చెప్పి, కానీ ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, వార్నింగ్. వాళ్ళు కూడా వేదములలో చెప్పినటువంటి, వేద పూర్వభాగంలో చెప్పినటువంటి, కర్మకాండలో చెప్పినటువంటి అనేక కర్మలు, కర్మ ఫలములు, వేదంలో చాలా రకాలైన కర్మలు చెప్పి ఆ కర్మల యొక్క ఫలాలన్నిటిని వివరించి వాటిని స్తుతి చేస్తుంది వేదం పూర్వభాగం. కానీ అదంతా అర్ధవాదము మాత్రమే. అవి సత్యం అనుకొని వాటి వెంటబడి కామ్యకర్మలనే చేస్తూ వ్యామోహితులై ఉండే వాళ్ళకి మోక్షము కలగదు. పరమ పురుషార్థం, 4వ పురుషార్థం మోక్షము వాళ్ళకి కలగడం కష్టం. ఎందుకంటే కామపరాయణులుగానే ఉన్నారు అని చెప్పి ఒక ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్. వేద కర్మములను అనుసరించాలి. ఈ 4 వర్ణాలు ఈ సనాతన ధర్మమునకు 4 స్తంభములు లాంటివి. 4 పురుషార్థములు మనుషుడి యొక్క జీవితాన్ని చక్కగా స్ట్రాంగ్గా ప్రయోజనకరముగా నడిపించేందుకు 4 పురుషార్థములు, ధర్మ, అర్థ, కామ, మోక్షములు. కాబట్టి ధర్మము, మోక్షము ముఖ్యం. మధ్యలో ఉండేటువంటి అర్ధకామములు సహకారములు మాత్రమే. ఇది గుర్తించకుండా కేవలం ఆ వేద పూర్వభాగం యొక్క విషయములను తీసుకొని అది సత్యమని అనుకునేటువంటి వాళ్ళు వ్యామోహితులై వాళ్ళు మోక్షమునకు అర్హులు కారు అని చెప్పి, దీనికి ఒక శ్లోకములు భగవద్గీతలో చెప్పబడినటువంటి ఒక శ్లోకం 2 నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటేమిటి, 4 వర్ణాల గురించి భగవంతుడే అక్కడ చెప్పాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. వాళ్ళ గుణ కర్మకు తగినట్లుగా ఈ 4 చాతుర్వర్ణ్యం, ఈ 4 వర్ణములు సృష్టించబడినాయి. సృష్టించబడినాయి అంటే వాళ్ళ గుణముకు తగినట్లుగా ఆ వర్ణమును చెప్పాలి. అందుకని ఒక చోట పుట్టినందువలన ఆ వర్ణమునకు చెందినవాడు కుల బ్రాహ్మణుడు, కుల క్షత్రియుడు అని చెప్పడం కాదు. గుణ బ్రాహ్మణుడు, గుణక్షత్రియుడు, గుణవైశ్యుడు. గుణం ముఖ్యం. భగవద్గీతలో కూడా ఈ విషయం చాలా విస్తారముగా వివరించబడినది. తర్వాత రెండో విషయం ఏంటి, ఇప్పుడు వేదములలో కూడా వేదములే కదండి చెప్తున్నాయి, స్వర్గములు ఉన్నాయి, పితృలోకాలు ఉన్నాయి, ఈ యాగం చెయ్యి, ఈ పుణ్యం చెయ్యి, దీనివల్ల నువ్వు పై లోకాలకు వెళతావు అని చెప్పింది కదా అక్కడ. అంటే చెప్పింది అవన్నీ ఎందుకంటే అవి చెప్పకపోతే నీకు పిల్లవాడికి మిఠాయి చూపించి మందునిచ్చినట్లు. పోయిన సంవత్సరంలో చూసాం కదా, మిఠాయిలో మందు కలిపి వాడికి శరీరము ఆరోగ్యం కోసం తల్లి మందునిస్తుంది. అలాగనే భగవద్గీతలో ఇది తెలుసుకోకుండా కొంతమంది అది కాదు ఈ స్వర్గాలు ఇవన్నీ కూడా పైలోకాలన్నీ సుఖాలు అనుభవించడానికి చెప్పబడినాయి, అవన్నీ నాకు కావాలని కొంతమంది ఏమంటారండేట, యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతా పార్థ నాణ్యదస్తితి వాదినః. ఇవి ఫ్లవరీ వర్డ్స్. ఆ వేదమే చెప్పింది ఫ్లవరీ వర్డ్స్గా ఉంటాయి. వాటిని ఇంకా ఎగ్జాజరేట్ చేసి పుష్పితాం వాచం ప్రవదంతే, అవిపశ్చిత, వివేకం లేనటువంటి వాళ్ళు చెప్తారు.
చెప్పి ఇంకా స్వర్గపరమే లోకం జీవితం అంటే, వేరే ఏమీ జ్ఞానాలు పరమాత్ముని పొందటాలు అవన్నీ ఏమి లేవు. ఇంకొకటి సత్యం అనేది, ఆ మోక్షం అనేది వేరే ఏమి లేదు, స్వర్గము పోవటమే మోక్షం అని చెప్తారు. ఇదంతా తప్పు. ఇలాగే ఈ విషయాన్ని ఉపనిషత్తు చెప్పింది. ముండకోపనిషత్తు అవిద్యాయామంతరే వర్తమానాః, అవిద్యలోనే ఉంటూ వాళ్ళకి తెలిసిందే సత్యం అనుకుంటూ తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అని చెప్పి వాదిస్తున్నట్లుగా అవిద్యాయాం అంతరే వర్తమానాః, అవిద్యలో ఉన్నారు వాళ్ళు. అట్లా ఉంటూ దాంట్లోంచి బయటికి రావడానికి ఇష్టపడరు. కానీ ఏమనుకుంటారు, స్వయం ధీరా పండితం మన్యమానాః, మేము ధీరులం సూరులం, మేము పండితులం, మేము వేదాలు చదివాం, మేము పుస్తకాలు చదివాం, నేను కవిత్వం రాస్తాను, నాకు సంస్కృతం తెలుసు, పాండిత్యం తెలుసు అని వాళ్ళు వైజ్ పీపుల్ అని చెప్పి అనుకుంటారు. దే థింక్ దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ వైజ్, బట్ దే ఆర్ అదర్వైజ్, నాట్ వైజ్. అది దానివల్ల ఏమవుతుంది, జంగన్యమానా పర్యంతి మూఢాః, ఈ సంసార చక్రంలో పునరపి జననం మరణం అనే ఈ చక్రంలో వీళ్ళు ఇట్లా పడిపోయి తిరుగుతూనే ఉంటారు. ఇలా తిరుగుతున్న వాళ్ళని నమ్ముకొని వాళ్ళు చెప్పేది సత్యం అనుకొని వాళ్ళ వెంట వెళ్ళే వాళ్ళందరూ ఏమిటవుతారు, అంధేనైవ నీయమాన యథాంధాః, ఒక గుడ్డివాడి వెనక మరికొంతమంది గుడ్డివాళ్ళు నువ్వు నాకు దోవ చూపించు అని చెప్పి వాడి వెనక వెళుతున్నట్టుగా వాడి భుజం పట్టుకొని. గుడ్డివాడికి దోవ తెలియదు, వీడెట్లా అందరికీ దోవ చూపిస్తాడు? అలా ఉంది ఇప్పుడు లోకంలో ఈ భౌతికవాదము, ఈ సెక్యులరిజం అని కమ్యూనిజం అని చెప్పి ఈ మాటలన్నీ. అప్పుడు ఈ 3వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు అర్ధకామాలు జీవితంలో ముఖ్యముగా పెట్టుకొని జీవించే వాళ్ళ యొక్క గతి ఏమిటని అడిగావు కదా, దానికి బదులు చెప్తున్నప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏమంటారో తర్వాత, ఎప్పుడైతే అర్ధకామములు ముఖ్యము జీవితంలో, బాగా సంపాదించాలి, బాగా డబ్బులు పెట్టుకోవాలి, అనుభవించాలి, ఎంత పెట్టుకోవాలి, ఎంత అనుభవించాలి, ఎంత అనుభవిస్తావు. ఈ లోపల జీవితం అయిపోయి మృత్యు వస్తుంది, మరణం, శరీరానికి వ్యాధులు వస్తాయి, ముసలితనం వస్తుంది. కానీ మనుషుడు తెలుసుకోడు, గమనించడు. ఏమంటే వీళ్ళకి తర్వాత చెప్తున్నారు, రజోగుణం కారణం రజసాఘోర సంకల్పాః, ఈ అర్ధకామములే జీవితంలో లక్ష్యముగా ఉన్నవాళ్ళు ముఖ్యముగా ఎలా ఉంటారు, రజోగుణముతో ఉంటారు. తర్వాత ఘోర సంకల్పాః, వాళ్ళ సంకల్పములన్నీ చాలా ఘోరంగా ఉంటాయి. ఘోరం అంటే వాళ్ళకి నష్టమును కలిగిస్తాయి, కానీ వాళ్ళకి తెలియదు అది నష్టం కలిగిస్తుందని. వాళ్ళ హితం అనుకుంటారు. హితమైనవన్నీ శ్రేయస్సు కాదండి, ప్రియం అనుకుంటారు. ప్రియమైనవన్నీ శ్రేయస్సు కాదు, హితమేమిటో వాళ్ళకి తెలియదు. సంస్కృతంలో ఉపనిషత్తుల్లో శ్రేయస్సు ప్రేయస్సు అని 2 విషయాలు చెప్తుంది. ఆ శ్రేయస్సు అంటే ఏమిటంటే వాడికి హితమైనటువంటిది, ప్రేయస్సు అంటే వాడికి ప్రియమైనటువంటిది. నీకు ప్రియమని చెప్పి దాని వెంట వెళ్ళకూడదు నువ్వు, అది నీకు శ్రేయస్సు అనేది నీకు తెలియాలి కదా. అది ఎవరు చెప్తారు? గురువు చెప్పాలి, శాస్త్రం చెప్పాలి. కాబట్టి వీళ్ళు ఘోర సంకల్పాః, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ఇదంతా చేస్తుంటారు. ఇంక డబ్బులే, ఇంక వాటిని పెంచుకోవడం కోసం ఆస్తులు పాస్తుల్లోనే మైండ్ తిరుగుతుంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఘోర సంకల్పములు. కాబట్టి ఘోర సంకల్పం ఏంటంటే ఇతరులు నష్టపోయినా పర్వాలేదు, ఆస్తి నాకు రావాలి. అది వాడిని చంపైనా సరే, కొట్టైనా సరే, కోర్టుకు వెళ్ళైనా సరే ఆ ఆస్తి డబ్బుని నేను లాక్కుంటాను, ఆశ. కాముకాః అహిమన్యవః, పాములాగా వీళ్ళు విషగుణము, విషస్వభావము కలిగినటువంటి వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, కోపం. ఎదుగు పాములాగా అని చెప్పి ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారంటే కోపం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అనుకున్నది జరగకపోతే ఇంకా పగల కొడతారు, తగలబెడతారు, తలలు పగల కొడతారు, ఇళ్ళు తగలబెడతారు, ఏమైనా చేస్తారు. రజోగుణ స్వభావం వలన అర్ధకామాలు ముఖ్యం. కాబట్టి ఒక పాము విషము తోటి ఎంత కోపంగా అది బుస్ అని అంటుందో అట్లా ఎప్పుడు
క్రోధం. ఎందుకంటే కామం తీరకపోతే, అనుకున్నవి జరగకపోతే కోపం వస్తుంది. తర్వాత దాంభికాః మానినః, చాలా గర్వంతో దంభంతో ఉంటారు. తర్వాత అభిమానం, వాళ్ళకి అహంకారం ఉంటుంది. మానినః, దీనివలన ఏమిటి ప్రయోజనం? పాపాః, పాపం చేసేటట్టు పాపులు. అలా ఉండి ఏమవుతుంది? మనుష్య జన్మను నష్టపరుచుకొని దీనివలన శ్రీహరి మీద ప్రేమ ఉండదు, భగవంతుడి మీద ప్రేమ ఉండదు. భగవంతుడిని ప్రేమించే భక్తులను కూడా వీళ్ళు పరిహాసం చేస్తారుట అని చెప్పి, ఇంకా వీళ్ళ లక్షణాలు ఏమిటో తెలుసా? వీళ్ళు ఎవరితోటి తిరుగుతుంటారు? వీళ్ళ మనస్సు ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ఎక్కువ స్త్రీలంపటలుగా ఉంటారు. యువతులు స్త్రీలను గురించే మాట్లాడటం, స్త్రీలనే చూడాలని, సినిమాలని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. మహాత్ములతోటి తిరగరుట. ఇక్కడ అన్ని రెండు ఆపోజిట్ రెండు చెప్తున్నా. మహాత్ములతోటి, మంచి వాళ్ళతోటి ఉంటే కదా, సత్సంగంలో ఉంటే కదా బాగుపడతావు. కానీ దుస్సంగం, దాంట్లో ఒక దుస్సంగం ఏమిటి? స్త్రీలోలుడు. తర్వాత వీళ్ళ ఇళ్ళున్నాయే, గృహస్థులు వీళ్ళు, పెద్ద పెద్ద ఇళ్ళుంటాయి, పెద్ద పెద్ద మాలికలు ఉంటాయి, భవనాలు. కానీ వీళ్ళ ఇళ్ళు ఏమిటంటే ఇంద్రియ భోగాలకు మాత్రమే, వాళ్ళ యొక్క సంపదను చూపించడానికి కావాల్సిన డెకరేషన్లతోటి మోడ్రన్గా ఉంటాయి. అతిథులను వీటికి రావటం కానీ, ఆతిథ్యం కానీ, ధర్మకార్యములు కానీ ఇవన్నీ ఉండవు ఇళ్లల్లో, చాలా తక్కువగా ఉంటాయి. ఉన్నా కూడా అవన్నీ షో ఆఫ్ కోసమే. తర్వాత ఏంటి? ఒకళ్ళతో కలుసుకున్నా, మాట్లాడుతున్నా ఏం మాట్లాడతారు వీళ్ళు? ఎప్పుడు కూడా డబ్బులు, చీరలు, బట్టలు, సొమ్ములు, ఆస్తులు, ఎస్టేట్లు, షేర్ మార్కెట్లు, పరస్పరం ఈ అర్ధకామలకు సంబంధించిన మాటలనే మాట్లాడుతుంటారట. ధర్మము, జ్ఞానము గురించి మాట్లాడరు. సత్సంగం లేదు, గురువు యొక్క గైడెన్స్ లేదు, శాస్త్రం వినాలని ఆశ లేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఇంకా చాలా రోజులు ఉంది అవి విన్న తర్వాత. అవన్నీ వింటే ఎట్లా లోకంలో నువ్వు ఎట్లా బాగుపడతావు? నువ్వు ధనవంతుడు అవ్వాలి కదా, గొప్పవాడి అవ్వాలి అని అంటారు. వీళ్లకు యజ్ఞములు, యాగాలు అనేటువంటి అనుష్ఠానం తెలియదు. కానీ అదే చెప్పాను, షో ఆఫ్, పేరుకి, నేమ్ సేక్కి ఏం చేస్తారంటే యజ్ఞాలను చేస్తామని చేస్తుంటారు. కానీ ఆ యజ్ఞాలలో అన్నదానము కానీ, విధిపూర్వకంగా చేయవలసిన కర్మానుష్ఠానము కానీ, సరి అయిన దక్షిణలు కానీ ఉండవు. అదే అన్నీ గర్వంతో, దంభంతో చేసేటప్పుడు చాలామంది గుళ్ళు, పూజలు అవన్నీ చేస్తుంటారు, గుడికి డబ్బులు ఇస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి వీళ్ళ యజ్ఞాలు ఒకవేళ అట్లా ఉంటే ఇంకా కొంచెం తామసిక గుణం ఉన్న వీళ్ళ యజ్ఞాలని పశు బలి కోసమే వీళ్ళ యజ్ఞాలన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఇలా వాళ్ళ రజోగుణముతోటి ధర్మ మార్గములో నుంచి తప్పి వెళుతుంటారు. తర్వాత ఏం చెప్తున్నారంటే, సహజముగా లోకంలో సంపద, బాగా ధనము, అధికారము, తర్వాత గొప్ప కులంలో పుట్టాను, బాగా చదువు ఉంది, తర్వాత అప్పుడప్పుడు డొనేషన్లు ఇస్తుంటాను. ఓకే, ఏటీజీ కోసమో ప్యారలేజీ కోసమో డొనేషన్లు ఇస్తుంటాను. కాబట్టి అలా దానం. తర్వాత మంచి అందము ఉంది, నాకు బలము కూడా ఉంది, శరీరం. తర్వాత ఏదో కర్మానుష్ఠాలు కూడా కొన్ని చేస్తాను అని ఇవన్నీ ఉంటే ఇవి ఎవరికి? దుష్టులైన వాళ్ళకి. గురువు యొక్క, భగవంతుడి యొక్క మీద నిజమైన భక్తి లేకుండా, ఆచార్యుడి యొక్క మార్గదర్శనం లేకుండా, శాస్త్రముల మీద వినే అభిరుచి లేకుంటే వీళ్ళందరూ దుష్టులు గర్వమును కలిగిస్తాయట. ఇవన్నీ ఉంటే వీటిలో ఇప్పుడు చెప్పిన లిస్టులో ఏది 1, 2 ఉన్నాను, అన్నీ ఉన్నాను సరే, బాగా గర్వాన్ని కలిగిస్తాయి. కాబట్టి
గర్వం ఉంటే ఏమవుతుంది, వీళ్ళు వివేకాన్ని కోల్పోతారు. వివేకం లేని వివేక బుద్ధి వీళ్ళకు ఉండదు. తర్వాత ఏమిటంటే వీళ్ళు శ్రీహరిని భగవంతుడిని ద్వేషించటమే కాదు, ప్రేమ లేకుంటమే కాదు, భక్తులను పరిహాసం చేస్తారు. తర్వాత అందరి హృదయంలో నివసిస్తున్నటువంటి ఆ శ్రీహరిని కూడా వీళ్ళు ద్వేషించే వాళ్ళుగా అవుతారు, కూడా అవమానిస్తున్నట్లుగా అవమానించే వాళ్ళుగా అవుతారు అని చెప్పి, కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటంటే ఒక స్మృతి శ్లోకం ఒకటి ఉంది. ఏమిటంటే అక్కడ భగవానే చెప్తున్నట్టుగా శృతి స్మృతి మమైవాగ్నే ఉల్లంఘే కేన కరిహిచిత్. శృతి స్మృతి నా యొక్క ఆజ్ఞ, నేను పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ ప్రపంచం బ్రహ్మాండం మొత్తం ఒక సిస్టమేటిక్గా నడవాలంటే, ఇప్పుడు ఒక ఇల్లు కానీ, ఊరు కానీ, పంచాయతీ కానీ, పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, అన్నీ దేశం రాష్ట్రం జరగాలంటే ఒక నియమాలు ఉండాలి కదా, రూల్స్ ఉండాలి కదా, చట్టం ఉండాలి కదా. కాబట్టి అవన్నీ ఎవరు, శృతి స్మృతి అనేవి చట్టాలు, అవి నా ఆజ్ఞ. వాటిని ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా వాటిని ఉల్లంఘించనే కూడదు, వాటిని అగౌరవపరచకూడదు, పాటించకుండా ఉండకూడదు. ఒకవేళ అట్లా చేస్తే ఆజ్ఞాలంఘీ మమ ద్వేషి, ఎవరైనా అట్లా ఉల్లంఘించారు నా ఆజ్ఞనంటే వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు అని అర్థం. వాడు ఒకవేళ మద్భక్తోప్య అవైష్ణవ, నా భక్తుడుగా ఉన్నట్లుగా కనిపించినా కూడా బయటకి బొట్లు పెట్టుకుంటాడు, గుళ్ళకి వెళతాడు, గోపురాలు వెళతాడు, కొండలు ఎక్కుతాడు, అన్నీ చేస్తాడు, భక్తుడిలాగా కనపడినా కూడా అతడు భక్తుడు కాదు, అవైష్ణవుడు అని ఒక శ్లోకం ఉంది. సో ఇలా ఈ అర్ధకామములకు లోనైన వాళ్ళ విషయాలు ఇవన్నీ అలా చెప్పి, తర్వాత దీనివలన ఏమవుతుంటే శ్రవణము చేయనందువలన వీళ్ళు, అది ముఖ్యంగా చెప్తున్నారు, శ్రవణము చేయుటకు వేదోపగీతం చ న శృణ్వతే అబుధాహ. వేదంలో చెప్పినవి ఏదో చేసుకో, పరిహార కర్మలు చేసుకో, ప్రాయశ్చిత కర్మలు చేసుకో, అப்புறம் కామ్యకర్మలు చేసుకో, పూజలు చేయించు, పునస్కారాలు చేయించు, మంచి జరుగుతుంది, అది జరుగుతుంది, రాహు దోషం పోతుంది, శని దోషం పోతుంది, గురు దోషం పోతుంది, ఇట్లాని ఇవన్నీ నవగ్రహాలకి తిరుగని ఇవన్నీ చెప్పిన అవన్నీ నమ్ముతాడు. కానీ ఆ భగవంతుడు చెప్పబడినటువంటి ఆ భగవద్గీత ఉపనిషత్తులో వాటిని శ్రవణం చెయ్యాలనేటువంటిది చేయడు, దాన్ని ఒప్పుకోడు, దానికి ఇష్టపడడు. మరి అవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే కోరికలు, నా కోరికలు ఆశలు తీరాలి కదా, అదే వేదంలో చెప్పింది తాత్పర్యం. అందుకని గుళ్ళకి వెళ్ళి భక్తితోటి దేవుణ్ణి కోరుకుంటుంటే చాలు, నాకు కావాల్సినవన్నీ దొరుకుతుంటే చాలు. ఇంకా నేను ప్రత్యేకంగా శాస్త్రం శ్రవణము, భాగవతము, వేదాంతం ఇవన్నీ ఎందుకు వినటం అంటే ఏంటి అర్థం, కొంచెం ధర్మంతో ఉన్నట్లుగా కనపడతాడు, భక్తితో ఉన్నట్లు కనపడతాడు, తనను తాను మోసగించుంటున్నాడు, ఇతరులను మోసగిస్తాడు, జీవితం ప్రాక్టికల్ లైఫ్ వేరే, లోపల లైఫ్ వేరే, అలా ఉంటాడు, విభజించబడిన మనస్తత్వంతో ఉంటాడు. కాబట్టి అది తాత్పర్యం అదే కదా, ఇంకెందుకు మళ్ళీ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇట్లా వినాలా ఏంటి. ఆయన మాట్లాడుతుంటాడు ప్రతి వారం భాగవతం అని చెప్పి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నిజంగా శ్రద్ధతో విన్న వాళ్ళకి మీకు తెలిసి ఉంటుంది ఏమి చెప్తున్నాము, ఎందుకు చెప్తున్నాము, ఇది ఎలా గ్రహించి ఎలా జీవితంలో ఉపయోగించుకోకపోతే ఏమి నష్టం జరుగుతుంది, ఇన్ని చెప్తున్నాం కదా. ఇది వినని వాడికి అసలు ఎట్లా తెలుస్తుంది, వినకుండా అనుకుంటుంటాడు అట్లా, నాకెక్కడ టైం ఉంది సార్, నేను చాలా బిజీ, నాకు చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, ఉద్యోగాలు, సైడ్ బిజినెస్లు ఉన్నాయి, అట్లా ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, అనుభవించాలి, ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ దగ్గర వచ్చి సత్సంగం కూర్చొని వినటానికి టైం ఎక్కడ ఉంటుందంటాడు. ఇది తప్పు. తర్వాత విషయం ఏం చెప్తున్నారంటే, సహజముగా 3 ఆకర్షణలు ఉన్నాయి మనుషుడికి.
ఆ 3 ఆకర్షణలు వాడికి సహజంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఆ మనుషుడిని వాటిల్లో పడిపోయి వాడు మనుష్య జన్మను వృధా చేసుకోకుండా ఉండటం కోసం శాస్త్రం ఏం చెప్తుందంటే ఆ మూడిటిని సరే పెట్టుకో, ఉంచుకో అంటుంది. దాంట్లో ఉండు, పర్వాలేదు, అనుభవించు అంటుంది. ఏమిటి ఆ 3? ఎందుకు అట్లా చెప్తున్నది? అలా చెప్పేటప్పుడు కూడా 3 విధులను, 3 రిస్ట్రిక్షన్స్ని పెట్టి, కండిషన్స్ని ఆ 3ని నువ్వు అనుభవించు, పర్వాలేదంటుంది. ఏమిటంటే ఆ 3 ఇవి రజోగుణ తమోగుణముకు చెందిన విషయాలు 3. ఏమిటంటే ఒకటి స్త్రీ పురుష సంయోగం లేక స్త్రీ పురుష సంయోగ సుఖం. అది నువ్వు వ్యభిచారంగా చేస్తూ ఎవరితోనో వెళుతూ ఆ సుఖాన్ని పొందకూడదు, కాబట్టి వివాహం చేసుకో అంటుంది. వివాహం చేసుకో, నువ్వు ఆ కామము సుఖమును తీర్చుకో, కానీ వ్యభిచారముగా ఉంటూ నువ్వు ఆ సుఖాన్ని చేయకూడదు. అది తప్పని చెప్పడం కోసం వివాహమును విధిస్తుంది. వివాహము చేసుకుని ఆ స్త్రీతో మాత్రమే నువ్వు సుఖాన్ని అనుభవించాలి, కానీ ఇంకా మరి ఎవరితోనూ కాదు. అలాగే ఈ మాంసం తినాలనేటువంటి కోరిక మనుషుడికి, చూడండి లోకంలో ఇప్పుడు మెజారిటీ ప్రపంచంలో జనాభా మొత్తాన్ని తీసుకుంటే వెజిటేరియన్ వాళ్ళు చాలా తక్కువ. వెజిటేరియన్ వాళ్ళు కూడా, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కూడా, బ్రాహ్మణులు కూడా మాంసం తినే అలవాటు అయిపోతున్నారు. ఇతర దేశాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాట్ ఈజ్ దేర్ అంటాడు. కాబట్టి సహజంగానే ఇతర దేశాలంతా ఇప్పుడు ఈ మాంస భక్షణం అనేటువంటిది వీడికి ఉంది కాబట్టి ఆశ అప్పుడు ఏం చెప్తుందంటే యజ్ఞము చేసేటప్పుడు యజ్ఞ రూపంలో యజ్ఞ ప్రసాదముగా మాత్రమే తీసుకో అంటుంది. చూడండి అక్కడ ఏదో ఒకటి భక్తి ఆ పూజ అనేది తీసుకొచ్చి అక్కడ వాడికి కొంచెం రిలాక్సేషన్ రూల్ని, పర్వాలేదు నువ్వు ఆ యజ్ఞ ప్రసాదముగా మాంసం భక్షణ చేయండి, మాంస శేషమును మాత్రమే. అలాగే ఈ మధుపానం 3వ అలవాటు, దురలవాటు, ఇవన్నీ చెప్పక్కర్లేదు శాస్త్రం, కానీ ఎందుకు చెప్తున్నది? మనుషులకు సహజంగానే ఉంది కదా, వాడిని దాంట్లో నుంచి బయటపడేయడానికి. ఈ మధుపానం అనేటువంటిది, దాన్ని కూడా వేదంలో కొన్ని కర్మలు చేసేటప్పుడు సౌత్రామణి యాగం అనే ఒక యాగం, దాంట్లో సురాగ్రహం అనే అక్కడ సందర్భాన్ని కల్పించి అప్పుడు మాత్రమే శేష మద్యపానమును మిగిలిన మిత్యం ప్రసాదముగా తీసుకోవచ్చు అని అక్కడ ఒకటి పెట్టింది. దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇవన్నిటినీ చెప్పి కామెంట్ చేస్తూ హిందూ ధర్మం ఇట్లా ఉంది, వేదాలు ఇట్లా అని చెప్పి తప్పుగా మాట్లాడతాడు. వేదం మొత్తం చదవడు వాడు, కొంచెం ఏదో ఇక్కడ ఇట్లా ఉన్నది తీసుకొని మన మీద దుమ్ము పోయటం కోసం ప్రచారం చేస్తుంటాడు. ఇలా చెప్పిన తర్వాత సో ఈ విషయాలలో నుంచి బయటపడవేయటానికే తప్ప వేదం యొక్క తాత్పర్యం, అర్థం నువ్వు వాటిని అనుభవించు, వాటిలో ఉండిపో అని కాదు. ఈ విషయం మరలా కూడా ఇంకొక శ్లోకంలో ఏం చెప్తారంటే, ఇక్కడ కూడా చూస్తే ఇంకా సూక్ష్మముగా, ఇప్పుడు సౌత్రామణి యాగంలో మధుపానం అంటేట తాగకూడదుట, దాన్ని కేవలం వాసన మాత్రమే చూడాలిట. అలాగే పశు హింస చేసి మాంసం భక్షణ చేయమని అర్థం కాదుట, పశువుని తాకటం మాత్రమేట. చూడండి, అలాగే పెళ్లి చేసుకొని స్త్రీ సంభోగం అని చెప్పి ఇంకా నువ్వు రాత్రి పగలు సంవత్సరాల తరబడి అట్లాగే ఉండటం కాదు, ఇంద్రియ సుఖం కోసం కాదు, వైదిక సంతాన అభివృద్ధి కోసం, వైదిక సంతాన ప్రాప్తి కోసం మాత్రమే స్త్రీ సంగమం. చూడండి ఎంత చక్కగా విషయాలను మనకు చెప్పింది. ఇది వినాలి, చక్కగా తెలుసుకుంటే ఈ జనాలకి కొంచెం మార్గదర్శనం దొరుకుతుంది. అందుకని ఇవన్నీ అర్ధవాదములు, కానీ వీటికి ఆకర్షణలైపోయి ఇలా చెప్పిందని చెప్పి కొంతమంది ఇంకా వాటిలోని పడిపోతారు. అది తప్పు. వీళ్ళకి విశుద్ధమైన స్వధర్మం ఏమిటి, ఆ మోక్షధర్మం ఏమిటంటేది వీళ్ళకి తెలియదు. ఈ మాంసం అనే పదం ఉంది చూసారా, దీంట్లో ఒక జోక్ ఉంది. ఏమిటంటే అది ఆ జంతువు
మొదట వీడు వచ్చి ఆ, ఆ మాంసాన్ని తింటున్నాడా, అప్పుడు ఏమవుతుంటే అది అనుకుంటుందిట, ఆ జంతువు ఏ జంతువు యొక్క మాంసం అదే, సహ మాం భక్షతి, సహ మాం భక్షతి, వీడు నన్ను తింటున్నాడు, వీడు నన్ను తింటున్నాడు. కాబట్టి ఏం చేస్తానో తెలుసా, మాహ సహ భక్షతి. ఓకే, నేను వీడిని తింటాను ఎప్పుడు, వచ్చే జన్మలో. ఆదికి పేరే మాంసహ, మాంసం. మాహ సహ భక్షతి, నేను వీడిని తింటాను అంటే ఇక్కడ చెప్తున్నారు అది. అందుకని మీకు అర్థం ఏంటి చెప్తున్నా, వచ్చే జన్మలో వీడు నరకానికి వెళ్ళి అక్కడ ఈ జంతువులన్నీ కూడా ఎదురు చూస్తుంటాయట వీడిని తినటానికి, ఏ రూపంలో. అందుకని అన్ని రకాల నరకాలు, అన్ని రకాల కష్టాలు అవన్నీ చెప్పబడినాయి పురాణాల్లో. కాబట్టి వీళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఈ మూడుటికి బానిసలైపోతారు మనుషులు. ఆ తర్వాత ద్వేషం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది ముఖ్యముగా చెప్తున్నారు. ద్వేషం తగదు. ఎందుకంటే రాగము ఉన్న చోట ద్వేషం వస్తుంది. సరే, రాగమున్న చోట ద్వేషం వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే రాగద్వేషాలకి లోనుడైపోతాడో, ఎవరు రాగద్వేషాలకి లోనవుతాడు, అర్ధకామాలు ఉన్నటువంటి వాడు రాగద్వేషాలకి లోనుడవుతాడు. వీడికి తప్పకుండా అధోలోకమే తర్వాత గతి అని గుర్తుంచుకోవాలి. అంటే అర్థం ఏమిటంటే చివరికి ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారంటే, కొంతమందిట అదే అర్ధకామాలు కాదు, కొంచెం ధర్మం కూడా ఉన్నట్లుగా కనపడతారు, ఉంటుంది కొంచెం ధర్మం. వాళ్ళని గురించి చెప్తున్నారు ఇప్పుడు 2 శ్లోకాల్లో. మొదట అర్ధకామాలలో పడిపోయిన వాళ్ళ గతి చెప్పారు. ఇప్పుడు ధర్మం కూడా ఉంది వీడికి, 3 ఉన్నాయి పురుషార్థాల్లో, ధర్మ కామ మోక్షం 3 ఉన్నాయి. కాబట్టి ఇతడికి వచ్చి ఏం చెప్తున్నట్టే, ఏ కైవల్యమసంప్రాప్త ఏ చాతిష్టాశ్చ మూఢతాం త్రైవర్గికా హ్యక్షణిక ఆత్మానం ఘాతయంతిదే. ఇక్కడ 2 శ్లోకాల్లో ముఖ్యమైన విషయం. కొంతమంది ఈ ధర్మాన్ని ఆచరిస్తారు, వీళ్ళు మూర్ఖులు కారు, కానీ మోక్షమును మాత్రం చేర్చుకోరు. 4వ పురుషార్థం ఉంది కదా. సరే, ఈ 4 పురుషార్థాలు ఒకటొకటి మెట్టుమెట్టుగా ధర్మముతోటి అర్థమును సంపాదించుకో, ధర్మముతోటి కామమును అనుభవించుకో. ఈ ధర్మముతో నీవు ఇది చేసినందువలన నీకు చిత్తశుద్ధి ఏర్పడి మోక్షమునకు జ్ఞాన ప్రాప్తికి నీకు అర్హత కలుగుతుంది. అప్పుడు జ్ఞాన సాధన చేసి జ్ఞానము అనే విషయాన్ని విని 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 శ్రవణం చేసి నువ్వు ఆ జ్ఞాననిష్ఠుడు అవుతావు, అది మోక్షం. కానీ వీళ్ళు ధర్మార్థ కామాలకు మాత్రమే కట్టుబడి ఉంటారు. లోకంలో అది చూస్తాం ఎక్కువ మంది. హిపోక్రటిక్, ధర్మం చేస్తున్నట్లు, డొనేషన్లు ఇస్తున్నట్లు, గుళ్ళు కట్టిస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, కానీ లోపల ఇంకా అంతకంటే ఇంకా ముందుకు పోదు. పేరు ప్రతిష్టల కోసం, ఓకే, లోకులు పేపర్లు ఫోటోలు రావటం కోసమే ఇలా చేసేవాళ్ళు ఈ దేహం అనేటువంటిది క్షణికమని తెలియక దీనికి సంబంధించిన బంధువులతోటి వ్యామోహము, పట్టుదలలు, వాళ్ళతో మమకారాలు పెట్టుకొని వాళ్ళే హాని చేసుకుంటున్నారు. ఈ హాని చేసుకోవటం వాళ్ళ దీన్ని ఆత్మహత్య అంటారు. వేరే బయట ఏదో చేసుకుంటే ఆత్మహత్య కాదు. మోక్షమునకు ప్రయత్నించని మనుష్య జన్మ వాడు ఆత్మహత్య చేసుకున్నట్లే. కాబట్టి తమను వాళ్ళే హింసించుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకున్నట్లుగా అర్థం చేసుకోవాలి ఓ రాజా. ఇది ఈ భక్తి లేనటువంటి వాళ్ళు, లేక భక్తే లేనటువంటి వాళ్ళు, ధర్మం కొంచెం భక్తి ఉన్నా కూడా అది కూడా బాగా అది లౌకిక భక్తి, వ్యావహారిక భక్తి, భయంతో కూడిన భక్తే. కానీ ఈ భక్తి, ఈ ధర్మం వీడికి మోక్షమునకు అర్హతనివ్వవు. వాడికి ఉండాలి ఆ మోక్షం అనేది ఉన్నది, దానికి నేను తగినట్లుగా జీవించాలి, దానికి అర్హుడని కావాలని అనుకుంటే తప్ప. ఆ తర్వాత చివరిగా రాజు మరొక ప్రశ్న వేస్తున్నాడు ఇదే అధ్యాయంలో. రాజోవాచ
సో ఇప్పుడు మొదటి 8వ ప్రశ్నకి చమసుడు ఋషి చెప్పి సమాధానం ఆ విషయం ముగించాం. కస్మిన్ కాలేన భగవాన్ కిం వర్ణ కీదృశోర్నుభిః నామ్నా వాకేన విధినా పూజ్యతే తదిహోచ్యతాం. ఇది చాలా సింపుల్ విషయం అని అడుగుతున్నారు. ఈ భక్తి భగవంతుడి గురించి చెప్పారు కాబట్టి ఏమడుగుతున్నాడంటే, ఓ మహర్షి, ఈ భగవానుడు ఏ కాలములో ఏ యుగములో ఏ విధముగా ఏ రూపములో అవతరించాడు, అటువంటి ఆ భగవానుడిని అప్పుడప్పుడు అక్కడక్కడ ఆయా యుగాల్లో ఏ విధముగా జనులు ఆరాధించారు, ఈ విషయాలను నాకు చెప్పండి అంటున్నాడు. సహజముగా మామూలుగా మన అవతారాలంటే ఏమంటుంటాం, దశావతారాల గురించి ముఖ్యంగా మాట్లాడతాం కదా. భాగవతం కొంచెం వింటూ వస్తూ ఉంటే ఏమవుతుందంటే దశావతారాలు కాదు, మొత్తం 28 అవతారాలు చెప్పింది. ఆ చిన్న చిన్న కళావతారాలు, జ్ఞాన అంశ అవతారాలు, ఋషభదేవుడు, ఇలాంటివి కూడా అన్ని అవతారాలే అని. చిన్న కూడా దత్తాత్రేయుడు, వీళ్ళందరూ అవతారాలు. కాబట్టి వ్యాసుడు కూడా అవతారమే, కానీ జ్ఞానకళ అవతారం. మొత్తం ఇలా లెక్కించుకుంటూ వస్తే ఒక 28 వస్తాయి. కానీ ఇప్పుడు వాటి గురించి కాకుండా ఆ యుగములో ముఖ్యముగా ఎటువంటి స్వభావముతో మనుషులు ఉన్నారు, వాళ్ళకి తగినట్లుగా భగవంతుడు ఎలా దర్శనమిచ్చాడు, ఎలా వాళ్ళకి మార్గదర్శనం చేశాడు అని చేసే విషయం. దీనికి సమాధానముగా చివరిగా 9వ యోగీశ్వరుడు ఖరభాజన ఉవాచ. ఖరభాజన అంటే ఈయనకి జ్ఞాన విషయం, ఈ వేదముల యొక్క సారం మొత్తం కూడా ఆయనకి చేతిలో పెట్టుకున్నటువంటి ఏమంటారు, తోలు ఒలిచిపెట్టిన అరటి పండులు, అరచేతిలో పెట్టిన అరటి పండులాగా అంటారు. దీనికి సంస్కృతంలో అయితే హస్త ఆమలకీయం. ఓకే, చేతిలో రెడీగా ఉంది అంతే. అట్లా అన్నీ కూడా ఆయనకి క్షుణ్ణముగా తెలిసిన వాడని అర్థం ఖరభాజనుడు. ఈయన ఇంకా ఒకటొకటి చెప్పడం మొదలు పెడుతూ, మొదట కృతయుగంలో, మొదట యుగం అదే కదా, సైకిల్, 4 యుగాలు సైకిల్ తీసుకున్నప్పుడు కృతయుగంలోట కృతయుగానికి మరొక పేరు కృతయుగము, లేక మొత్తం 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాల్లో తెలుసు కదా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. వీటిలో భగవంతుడు అనేక రకాలుగా ఉద్భవించాడు, అవతరించాడు అని చెప్పి ఆరంభించి ఈ కృతయుగంలో మొదట విషయం చెప్తున్నారు. ఎట్లా భగవంతుడు దర్శనమిచ్చాడంటే, ఒక ఋషిలాగా కృష్ణ మృగ చర్మం, నల్ల జింక, ఆ తర్వాత యజ్ఞోపవేదము వేసుకుని మాల ధరించి కమండలాలు పట్టుకొని నారబట్టలను ధరించి ఉన్న జటాధారి అయిన బాగా చక్కటి ఫెయిర్ కాంప్లెక్స్, తెల్లని శరీరం, ఓకే, శ్రీహరి ఆవిర్భవించాడట. అప్పుడు ఆ శ్రీహరికి అక్కడ పేరు శుక్లుడు. ఎందుకంటే తెల్ల రంగులో ఉన్నాడు కదా, తెల్ల రంగు అంటే బాగా ఫెయిర్ గోల్డెన్ కలర్లో. శుక్లుడు అనే పేరుతో కృతయుగంలో జనులందరూ కూడా ఆయన్ని ఆరాధిస్తారు. తర్వాత ఆ కృతయుగంలో మనుషులందరూ కూడా ధర్మం 4 పాదాలచే ఉండటం వలన మనుషులందరూ కూడా అందరూ జ్ఞానులే, అందరికీ ఆత్మ వివేకముతోటి వైరాగ్యంతో ఉన్నవాళ్ళు. కాబట్టి అందరూ కూడా శాంత స్వభావాలుగా ఉంటారుట. ద్వేషం అనేటువంటిదే ఉండదుట, అసూయ అనేటువంటిది. అందరికీ ఉపకారం చేయాలనే స్వభావంతో ఉండేవాళ్ళుట, సమదర్శనులు. కాబట్టి వాళ్ళందరట అప్పుడు ఆ భగవంతుడిని ఎట్లా ఆరాధించేవాళ్ళుట, తపస్సుతోటి, ఇంద్రియ నిగ్రహములతోటి, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహములనే తపస్సే వాళ్ళకి పూజ. చూడండి, ఇంకా ఆ రోజుల్లో పంచభూతములనే ఆరాధిస్తారు. ఈ గుడులు, గోపురాలు, ఇట్లాంటి ఆగమ పద్ధతులు అవన్నీ ఏమీ లేవు అప్పుడు.
కొంచెం కొంచెం ఆ త్రేతాయుగంలో కూడా లేవు చెప్తారు ఇప్పుడు. సో ఇలా అక్కడ మనుషులందరూ కూడా చక్కటి ధర్మం 4 పాదాలు. అక్కడ భగవంతుడుని అనేక పేర్లతోటి వాళ్ళు పిలుస్తారు. ఆ పేర్లన్నీ కూడా చక్కగా అర్థం చూసామంటే మనకు వేదాంతం మొత్తం దాంట్లో ఉంటుంది, ఉపనిషత్తుల సారముగా. ఆ పేర్లు మాత్రం చెప్తాను. ఏమిటంటే నారాయణ ఆ భగవానుడిని హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, యోగేశ్వరుడు, అమలుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్మ అనే పేర్లతోటి పిలిచేవాళ్ళుట. చూడండి, కృష్ణ, రామ, గోవింద ఇవేం లేవు అప్పుడు ఆ పేర్లు. ఈ పేర్లన్నీ కూడా ఉపనిషత్తు భాష. ఇప్పుడు వాటన్నిటి అర్థం చెప్తే చాలా సమయం అవుతుంది, కొన్ని మీకు అర్థమై ఉంటుంది. తర్వాత త్రేతాయుగంలో ఏమైంది? త్రేతాయుగములు అంటే మన రామచంద్ర ప్రభు జన్మించిన ఆ యుగం ఉంది కదా, అట్లా. అది ఒకటి కాదండి, త్రేతాయుగాలు ఎన్నో వచ్చి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 28వ కలియుగం జరుగుతున్నది. పంచాంగం చూస్తే సంకల్పనలు, అందుకనే అష్టావింశతి కలియుగే అని చెప్తాం. 28వ కలియుగం, 28th సైకిల్ కాబట్టి 28వ కలియుగం. అప్పుడు ఎన్ని త్రేతాయుగాలు, ఎన్ని అన్నీ వస్తున్నాయి పోతున్నాయి, ఈ సైకిల్ అంతే. సరే, త్రేతాయుగంలో ఏమైంది? ఈ భగవంతుడు శ్రీహరి ఎరుపు రంగులో కనిపించాడు దర్శనం, 4 చేతులతోటి, తర్వాత 3 పేటల మొలతాడుతోటి, తర్వాత జుట్టు అంతా కూడా బంగారం కలర్లో జుట్టు ఉందిట. ఎరుపు మనిషి బంగారం కలర్ జుట్టు అంటే ఎట్లా ఉంటుంది ఊహించండి. ఓకే, కొంచెం ఫారిన్ లుక్ లాగుందే, ప్రకాశిస్తూ. తర్వాత చేతులు ఏం పెట్టుకున్నాడట? సృక్కు, స్రువము. సృక్కు, స్రువం అంటే ఈ హోమం చేయటానికి ఉండేటువంటిది ఆ గరిట ఉంటుంది చూసారా, ఆ చిన్న గరిట, పెద్ద గరిట, నెయ్యిని ధారగా వదలటానికి, దాన్ని సృక్కు, స్రవము అంటారు. హోమ సాధనములు అవి చిహ్నములుగా పెట్టుకొని ఆయన యజ్ఞస్వరూపుడు కాబట్టి, అంటే యజ్ఞాలు ముఖ్యం. త్రేతాయుగంలో యజ్ఞయాగాలు ముఖ్యం. అని యజ్ఞయాగాల్లో అగ్నిని మూలముగానే భగవంతుడిని ఆరాధించేవాళ్ళు, అగ్ని మూలముగా. అప్పుడు అంటే ఏంటి? మొబైల్ టెంపుల్స్ ఏమిటి? అప్పుడు టెంపుల్స్ లేవు, అగ్నికుండమే టెంపుల్. అంటే అగ్నిగుండంను టెంపరీగా ఏర్పాటు చేస్తారు, అగ్నిశాలని కడతారు, యజ్ఞకుండం, యజ్ఞశాల. కానీ ఆ యజ్ఞం అయిపోగానే ఆ యజ్ఞశాలని భస్మం చేయాలి, తగలబెట్టేస్తారు. మరలా ఇంకొక చోట ఇంకొక యజ్ఞశాల, ఇంకో యజ్ఞకుండం. కానీ ఒకే దేవత అగ్ని వర్షిప్ ఎక్కువగా ఉండేది కాబట్టి ఆయన ఆ యజ్ఞయాగాలు ముఖ్యముగా ఆ యుగంలో ఉంటాయి కాబట్టి భగవంతుడు అలా దర్శనమిచ్చాడు. ఋగ్ సామవేదాలు బోధించాడుట అప్పుడు. తర్వాత త్రేతాయుగంలో జనులు చాలా ధర్మిష్ఠులుగా ఉంటారు, వేదవేత్తలుగాను ఉంటారు వీళ్ళు. కానీ కృతయుగంలో అంత ఇంటెలిజెంట్గా ఉండరు, అంత గొప్పగా. అప్పుడు శ్రీహరి భగవానుడిని వేద విద్యతోటి, యజ్ఞములతోటి ఆరాధిస్తారు అక్కడ త్రేతాయుగంలో. సరే, తర్వాత ద్వాపర యుగం. ఇక్కడ పేర్లు: విష్ణువు, యజ్ఞుడు, పృష్ణిగర్భుడు, తర్వాత సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే ఈ పేర్లతోటి భగవంతుడి నామాలుట ఆ యుగంలో. తర్వాత ద్వాపర యుగం, మన కృష్ణ పరమాత్మ అవతరించిన యుగం. ద్వాపర యుగంలో శ్యామల కోమల, ఇక్కడ చెప్తున్నారు, శ్యామల వర్ణము కలిగినటువంటి శ్రీహరి, శ్రీవత్సాంకితుడు, కౌస్తుభమణిని ధరించిన వాడు, అటువంటి విష్ణు సహస్రనామంలో ఉన్నాయి కదా ధ్యాన శ్లోకాలు. శ్రీవత్సాంకం కౌస్తుభోసితాంగం పుణ్యోపేతం పుండరీకాక్షం. అట్లా భగవంతుడు ఇక్కడ శ్యామల వర్ణుడుగా, పీతాంబర వస్త్రధారిగా అవతరించి ద్వాపరయుగంలో తత్వజ్ఞానమును ఆశించే మనుషులకు చక్కగా వాళ్ళు ఆ భగవంతుడిని ఆరాధించారు. కానీ చాలామంది రాక్షసుల స్వభావం వాళ్ళు ఆరాధించాలని తిరస్కరించారు కృష్ణుడిని. ఆ కృష్ణావతారం యొక్క ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ధర్మమును రక్షించి అధర్మమును శిక్షించి వేదాంత ఉపనిషత్తుల జ్ఞానమును గీతాసారముగా బోధించాడు. అది ముఖ్యం. అందుకనే
1,00,000 శ్లోకములు ఉన్నటువంటి మహాభారతంలో ముఖ్యమైన విషయం ఏమిటని చెప్పాలంటే శ్రీమద్ భగవద్గీత. 1,00,000 శ్లోకాల్లో 700 శ్లోకములు భగవద్గీత. అలాగే ఈ 18,000 శ్లోకాలు ఉన్న ఈ భాగవతంలో ముఖ్యం ఏమిటని అడిగితే రాబోతున్నది ఈ ఉపాఖ్యానం ఈరోజు అయిపోతుందా, వచ్చే వారం నుంచి ఉద్ధవ గీత. ఉద్ధవ గీత ఈజ్ ద మెయిన్ సెంట్రల్ టీచింగ్ ఆఫ్ ది భగవాన్ భాగవతం. 1,500 శ్లోకాలు, 1,700 శ్లోకాలేమో చూద్దాం. కాబట్టి ద్వాపర యుగానికి వచ్చేసాం. ఇక్కడ భగవంతుని నామాలతోటి పిలుస్తారు. ఇక్కడ నామాలు వేరుగా ఉంటాయి అక్కడ, అందుకని ఇక్కడ ప్రేయర్గానే 2 శ్లోకాలు. నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ తుభ్యం భగవతే నమః. 4 భగవంతుడు కృష్ణుడు యొక్క పిల్లల పేర్లు. కానీ పిల్లలంటే ఎవరు? ఆయన అవతారమే. ఈ 4 పేర్లతోటి భగవంతుణ్ణి స్మరించటం. ఆ తర్వాత ఈ 4ని చతుర్వ్యూహములు అంటారు. భగవాన్ శ్రీమన్నారాయణుని యొక్క 4 వ్యూహములు అంటారు వీటన్నిటిని. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. నమస్కారం. అలాగే తర్వాత నారాయణ ఋషయే పురుషాయ మహాత్మనే విశ్వేశ్వరాయ విశ్వాయ సర్వభూతాత్మనే నమః. ముఖ్యంగా నరనారాయణులనే ఋషుల రూపంలో కూడా భగవంతుడు అవతరించాడు. ఆ నారాయణ ఋషుడు ఇప్పుడు కూడా హిమాలయములలో బదరికాశ్రమును అక్కడ తపస్సు చేస్తూనే ఉన్నాడు లోక కళ్యాణం కోసం అని చెప్పబడుతుంది. అటువంటి పరబ్రహ్మకు నమస్కారం. ఈ విధముగా ఓ రాజా, ద్వాపర యుగంలో మనుషులు కృష్ణుడిని చాలా ప్రేమతోటి ఆయన అనేక నామాలు పెట్టి గోవింద, దామోదర, వాసుదేవ, గోవర్ధనధారి, గిరిధారి ఇట్లా చక్కగా ఆయన లీలను స్మరిస్తూ ప్రార్థిస్తూ పూజిస్తూ ఆనందించారు. ఇప్పుడు కూడా అవే ఆ కృష్ణుడిని ఆరాధించేవాళ్ళు ఆ ఆనందంతో ఆనందిస్తుంటారు. కలియుగం తర్వాతది. ఈ కలియుగం వచ్చేసప్పటికి ఏమైందంటే ఇక్కడ అన్నీ డౌన్ అయిపోతాయి. ధర్మము ఒక పాదం మీదనే ఉంటుంది. కానిట కలియుగంలో ఒక ముఖ్యమైన స్పెషాలిటీ ఏమిటంటే నామ సంకీర్తనం. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం. భాగవతంలో చివరి శ్లోకం వస్తుంది. దీనికి సహజంగా ఒక భాగవతులు ఈ భక్తి సంప్రదాయము, ఈ నామ సంకీర్తన సంప్రదాయాన్ని ప్రచారం చేసే వాళ్ళందరూ చెప్పేటువంటిది ఏమిటంటే ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నామ సంకీర్తన మాత్రమే చాలు, నువ్వు ఇంకేమీ చెయ్యక్కర్లేదు, నీకు మోక్షం వస్తుంది అంటారు. అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయం. కాబట్టి కలియుగంలో ఏంటంటే కలౌ కల్మష చిత్తానాం. కలిలో సహజముగా మనుషులందరూ కల్మష చిత్తముతో ఉంటారు. కలి అంటేనే కలహం, కలుషితం, పోట్లాటలు, మిస్అండర్స్టాండింగ్లు, రాంగ్ అండర్స్టాండింగ్లు, నో అండర్స్టాండింగ్. కాబట్టి అలా ఉన్నవాళ్ళు ఏమవుతుంది, పాప ద్రవ్య ఉపజీవినాం. పాపం చేసి ఎట్లాగో పొట్టకూటి కోసం డబ్బులు సంపాదిస్తుంటాడు. విధి క్రియా విహీనానా. విధి ఉండదు, ఒక నిష్ట ఉండదు, ఒక మడి ఆచారములు ఇవన్నీ ఉండవు, తగ్గిపోతుంటాయి. అటువంటి ఈ కలియుగంలో గతిర్గోవింద కీర్తనం. గోవిందుణ్ణి కీర్తించటం, నామ సంకీర్తనం. గోవింద గోపాల. ఎంత ఆనందంగా ఉన్నాయి ఆ నామాలు. ఇవి చెప్పితే కూడా అదే ఆ భక్తి అంటే అది చాలా సులభమైనదని. ఎందుకంటే అప్పుడు ఆరాధన చేయకూడదు, గుడికే వెళ్ళకూడదు, నామ సంకీర్తన మాత్రం చాలని అనుకోకూడదు. ఇది అర్థవాదం అవుతుంది. మరలా నామ సంకీర్తనమే ప్రధానమైన యజ్ఞము. ప్రధానమైన యజ్ఞము. ఎందుకు? దీనివల్ల చిత్తం శుద్ధి ఏర్పడుతుంది. ఆ చిత్తం శుద్ధి ఏర్పడిన తర్వాత వీడికి జ్ఞాన యోగ్యత వస్తుంది. అప్పుడు ఈశ్వరుడు వీడికి గురువును ప్రసాదిస్తాడు. వీడికి శాస్త్రం చదివి వినే అవకాశం కలుగుతుంది. అప్పుడు సంసార సముద్రంలో నుంచి దాటి ఆ మోక్ష స్థితిని పొందుతాడు.
ముక్తిని పొందుతాడు, జీవన్ముక్తి ఇక్కడ ఈ శరీరంలో ఉండంగానే. కాబట్టి ఇలా చెప్పి ఈ విషయాన్నంతా కూడా 4 యుగాల్లో ఇలా ఇలా ఉంటుంది. కాబట్టి కలియుగంలో యాక్చువల్గా త్రేత ద్వాపర కృత త్రేత ద్వాపర యుగంలో జన్మించిన వాళ్ళు అనుకుంటారట కలియుగంలో పుడితే బాగుంటుందని. ఇప్పుడు కూడా దేవతలందరూ కూడా భారతదేశంలో పుట్టాలి అని అనుకుంటారు భూలోకంలో. ఎందుకంటే ఇక్కడ అనేక మంది మహాత్ములు, అనేక సత్సంగములు, భగవంతుడి యొక్క నామ సంకీర్తనం. ఒక పక్కన కలియుగం ఎట్లాగో పోతున్నా కూడా, భ్రష్టమైనట్లు కనపడుతున్నా కూడా, మాల్స్, సినిమా హాల్స్ ఇవన్నీ వస్తున్నా కూడా సంకీర్తనములు, భాగవతములు, సత్సంగములు చెప్పే మహాత్ములు ఎంతోమంది ఉన్నారు కదా. ఒక పక్కన అవి కూడా బాగా జరుగుతున్నాయి. భక్తి లేదని చెప్పలేం. కలియుగంలో భక్తి చాలా ఉంది. గుళ్ళల్లో అంత రష్, అయ్యప్ప గుళ్ళో రష్, తిరుపతిలో ఎప్పుడూ రష్ే. కాబట్టి భక్తి ఉన్నది, కానీ దాన్ని కొంచెం సక్రమైన మార్గంలోకి తిప్పాలంటే గురువు దొరకాలి, శాస్త్రము వినాలి. అప్పుడు అసలు భక్తి అంటే ఏమిటి, ఈ భక్తి వలన నేను ఏమి పొందాలి, ఆ తర్వాత ఈ భక్తే చాలా, నేను చేస్తున్నదే చాలా, ఇదే అనుకోకూడదు. భక్తి, ఉత్తమ భక్తి, జ్ఞానముతో కూడినటువంటి, వివేకంతో కూడిన భక్తి, పరాభక్తి రావాలి. పరాభక్తి అంటే జ్ఞాననిష్ట అనే అర్థం, 2 వేరు కాదు. ఇలా చెప్తూ, కాబట్టి భారతదేశంలో ఇక్కడ పురుషార్థాలను చక్కగా సాధించుకుంటూ వర్ణాశ్రమ ధర్మాలను అనుసరిస్తూ మనుషుడు ఆనందముగా శాంతముగా వాడి జీవితాన్ని గడుపుకొని ఇక్కడే జీవన్ముక్తుడైపోతే ఇంకా తర్వాత విదేహముక్తుడే. లేక ఒకవేళ ముక్తి ఏర్పడలేదు, ఇంకా జ్ఞాననిష్ట రాలేదు అంటే కూడా పర్వాలేదు, ఇక్కడే మరలా మనుష్య జన్మ పొంది ఈ నదుల తీరాలలో పుడతారట. ఇక్కడ ముఖ్యంగా ఒక శ్లోకం ఏమి చదువుతున్నారంటే, ముఖ్యంగా భారతదేశంలో, సౌత్ ఇండియాలో, ద్రవిడ దేశంలో తామ్రపర్ణీ నదీ యత్ర కృతమాలాపయశ్వని కావేరి చ మహాపుణ్య ప్రతీచీ చ మహానది. ఈ నదులు, అన్ని నదులు కూడా గంగ పేరు రాలేదు ఇక్కడని కోపించుకోకండి. ఎందుకంటే కలియుగం ప్రారంభించినప్పుడు మొదట ఈ భక్తి అనే ఒక పెద్ద విప్లవం ఈ దక్షిణ భారతదేశంలో, తమిళ దేశంలో, ద్రవిడంలో నుంచే అనేక మంది ఆళ్వారులు, అనేక మంది నాయన్మారులు, ఇలాంటి భక్తులందరూ వచ్చారు. మీరు అట్లాగే చూస్తూ వెళ్ళండి, ఆ చివరి కాశ్మీర్ దాకా వెళితే ఇక్కడ ఉద్భవించినంతమంది ఆ భక్తిని కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఇంకా అక్కడ అట్లా ఆ భక్తి సంప్రదాయం ఎంతో పెద్ద విప్లవం అయిపోయింది, చూసారా. ఆ తర్వాత అక్కడక్కడ రాష్ట్రాలు చూడండి చాలా తక్కువ. కాబట్టి ఆ భగవాన్ ఆదిశంకరుడు కేరళ, ఇక్కడ ద్రవిడ దేశంలో. అలాగే దీనికోసం పోట్లాడుకోకూడదు గొప్పని. అలాగే చూస్తే ఈ త్యాగరాజుల వారు, శ్యామశాస్త్రి, ముత్తు దీక్షితారు ముగ్గురు ఒకే ఊరిలో, ఒకే చోట ఈ తమిళనాడులో. ఇంకా మరి రామదాసు, భద్రాచలం, ఎంతోమంది భక్తులు అక్కడక్కడ చక్కగా. అందుకని ఇక్కడ స్పెషాలిటీ చెప్పబడింది. ఈ నదీ తీరములలో పుట్టిన వాళ్ళు, ఈ నది వలన ప్రవహించే, నదిలో ప్రవహించే జలమును, తీర్థమును స్వీకరించిన వాళ్ళు, ఈ నది మీద నుంచి వచ్చే గాలిని పీల్చిన వాళ్ళకి త్వరలో వాళ్ళకి భక్తి వర్ధిల్లి జ్ఞానమునకు వాళ్ళకి దోవ చూపిస్తుందిట. ఆ స్పెషాలిటీ ఉంది ఇక్కడ. వాళ్ళ అంతఃకరణములు మెజారిటీ ఎట్లాగో చాలా తొందరగా, అందరికీ వెంటనే అవుతుందా అని అడగకూడదు, కానీ పుణ్య నదులు ఈ తీరాల్లో పుట్టారంటే చాలా మంచిదని, తరచుగా అంతఃకరణం వాళ్ళకి తొందరగా శుద్ధమైపోయి ఆ శుద్ధ భక్తి ఏర్పడి జ్ఞాన ప్రాప్తి కలుగుతుందని చెప్పి, అది కూడా వాటిని పొగిడి, ఈ సంకీర్తనం ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంకీర్తనమే చాలు, దానివలనే ఇంకొక శ్లోకం కూడా చెప్తారు ఈ భాగవతులందరూ, నామ సంకీర్తనం దానిని ప్రచారం చేసేవాళ్ళు. దానిని మనం ఖండించటం లేదు, కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మోక్షమునకు శాస్త్ర జ్ఞానము, వేదాంత శ్రవణము తప్ప వేరే మార్గం లేదు.
కానీ అది జనాలకు అర్థం కాదు కాబట్టి అట్లీస్ట్ ఈ భక్తి నామ సంకీర్తనం ఈ వీటిల్లో జనములను ఈ పాల్గొనేట్లు చేస్తే వాళ్ళు నిదానంగా అట్లీస్ట్ చెడ్డవాళ్ళు అవ్వకుండా దుర్మార్గులు అవ్వకుండా సాధారణ మనుషులు మంచివాళ్ళుగా జీవిస్తారు కదా. అందుకని ఒక శ్లోకం దానికి ఏమిటంటే కలియుగంలో ఓకే యజ్ఞయాగాలు ఇవన్నీ చేయలేం, కేవలం కలో హరి కేశవ నామ సంకీర్తనమే మార్గం అని చెప్పి అంటారు. అది మోక్షమని ఇవ్వదండి, అర్థం చేసుకోవాలి. అది గురు ప్రాప్తి కలిగి చిత్తశుద్ధి వలన గురు ప్రాప్తి వలన శాస్త్ర శ్రవణ ప్రాప్తి, దాని వలన జ్ఞానం రావాలి. ఆ జ్ఞానము చేత ముక్తి ఏర్పడాలే కానీ కేవలం నామం చెప్పినందువలన ముక్తి ఏర్పడదు. ఇది అంతర్గతంగా ఉన్నట్లు ఒక సూక్ష్మమైన విషయం. వాళ్ళని మనం ఖండించటం లేదు, ఆదరిస్తాం, మంచిది. అవన్నీ ఉండబట్టే హిందూ సమాజం, ఈ ధర్మం, ఈ గుడులు గోపురాలు ఇవన్నీ కాపాడబడుతున్నాయి. ఇప్పుడు కూడా ఇంకా హిందూ సమాజం ధర్మం, సనాతన ధర్మం స్ట్రాంగ్గా పెరుగుతున్నది బాగా. కాబట్టి ఇలా చక్కగా ఈ 9 మంది యోగీశ్వరులు ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం చేసిన తర్వాత చివరిలో నారదులు వారు ఎవరు చెప్తున్నారు? ఇది నారదులు వారు వసుదేవుడికి చెప్తున్నారు కదా. ఇప్పుడు నారదులు వాడు కంక్లూడ్ చేస్తున్నారు ఇక్కడ. చేసేటప్పుడు విన్నావా ఓ వసుదేవ, కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు ఇంకా ఇల్లు వాకిలి పిల్లలు సంసారం అని వీటన్నిటినీ మనసులో పెట్టుకోకుండా నువ్వు కూడా చక్కగా నిమి చక్రవర్తి కూడా తర్వాత ధర్మమును అనుష్ఠించి సర్వోత్తమైన మోక్షాన్ని పొందాడు. నువ్వు అడిగావు కదా ఎట్లా సంసారం నుంచి తప్పించుకోవాలని. కాబట్టి నీ ఇంట్లో పుట్టినటువంటి పరమాత్ముడు శ్రీకృష్ణుడు నీ పిల్లవాడే కానీ నువ్వు అట్లా అనుకోకుండా ఆయన పరమాత్ముడు బ్రహ్మస్వరూపుడు అవతారం తీసుకొని ఇట్లా శరీరము లేకున్నా కూడా మాయా శరీరముతోటి ఇక్కడ నీకు కనపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఆ ఆత్మస్వరూపుడు నీ హృదయంలోనే ఉన్నాడు కాబట్టి సర్వమునకు ఆత్మ అయినాడు కాబట్టి ఆయన మీ కొడుకు అనేటువంటి మమకారాన్ని వదిలేసేసి చక్కగా నువ్వు కూడా ఈ ధర్మానుష్ఠానముతోటి శ్రవణ మనన నిధిధ్యాసములతోటి నువ్వు కూడా చిత్తమును శుద్ధి చేసుకొని దేని మీద కూడా నువ్వు మమకారమును పెట్టుకోకుండా ఆ ఆత్మ మీదనే చింతన చేసి నువ్వు కూడా మోక్షమును పొందు జీవన్ముక్తుడు అవుతావు అని చెప్పి నారదులు వారు ఉపదేశం చేసి ముగించారు. ఆ తర్వాత సుఖదేవులు వారు పరీక్షిత్తుకి కదా చెప్తున్నారు కదా, ముగిస్తున్నాను ఈ అధ్యాయంతో ఇక్కడ ఈ టాపిక్. ఇలా వసుదేవుడు గొప్ప భాగ్యవంతుడైన వసుదేవుడు నారదుల వారి దగ్గర నుంచి ఈ దేవకి కూడా విన్నది. ఇద్దరు విని ఈ కథను విని చాలా ఆశ్చర్యపోయినారట. ఈ తత్వజ్ఞానము వాళ్ళకప్పుడే మనసులో స్ఫురిస్తున్నది, వివేకం వచ్చేసింది. వాళ్ళు వెంటనే ఆ జ్ఞానమును వదిలేసేసి ఇంక దేని మీద కూడా ఒక మమకారం అనాత్మ మీద ఆత్మబుద్ధి లేకుండా అన్నిటిని కూడా ఈ భగవంతుడికి సమర్పించి శాంత చిత్తులుగా ఉండి ఆ తర్వాత ఏమైంది, వాళ్ళు కూడా బ్రహ్మభూయాయ కల్పతే అని చివరి ఒక శ్లోకంలో ముఖ్యమైన వార్త ఏమైందంటే వాళ్ళు బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మమును పొందుటకు తాను బ్రహ్మమని తెలుసుకుటకు కావలసినటువంటి అర్హతను పొందారు. అదే అర్థం. ఈ వార్త కరెక్ట్గా ఈ పదమే 18వ అధ్యాయంలో భగవాన్ శ్రీకృష్ణుడు 53వ శ్లోకంలో చెప్తాడు. ఆ శ్లోకాన్ని జ్ఞాపకం చేసి నిలిపేస్తాను. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతాః బ్రహ్మభూయాయ కల్పతే. ఈ శ్లోకం యొక్క అర్థము ఇక్కడ బ్రహ్మభూయాయ కల్పతే అనే దానికి సంబంధము. దీనిని వచ్చే వారం ఉద్ధవగీత ప్రారంభించడానికి ముందు దానిని మీకు వివరించి మనము ఆ తర్వాత ముఖ్యమైనటువంటి ప్రసంగం టీచింగ్ భగవాన్ శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చేసినటువంటి ఉద్ధవగీతని వచ్చే సత్సంగంలో మనం ప్రారంభిస్తాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం
आत्मानन्दम् आत्मानन्दम् ॐ आनन्दं कृष्णानन्दम् ॐ आनन्दम् अमृतानन्दम् ॐ नमः शिवाय 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 सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द ॐ लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ हरि ओं तत्सत्।